నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. కృష్ణ గారు, ఏపీలో అధికారంలోకి తిరిగి అధికారాన్ని చేపట్టడానికి టీడీపీ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు రోడ్ షోలు అంటూ, బహిరంగ సభలు అంటూ వివిధ కార్యక్రమాలతో వెళుతూ ఉంటే, యువగళం పేరుతో లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు యువగళం పాదయాత్ర టీడీపీని ఏపీలోకి అధికారంలోకి తీసుకొచ్చేంత సత్తా చాటుతుందంటారా? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత యువ నాయకుడిగా ఉన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి యువతరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏమిటంటే, ప్రతి సంవత్సరం కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము, 2.5 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు నోటికి వచ్చినటువంటి సంఖ్య చెప్పి ఆయన ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నిర్ణయం మా ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో ఇప్పటికీ 4 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి వచ్చింది, కానీ ఒకసారి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అది కూడా జాబ్లెస్ క్యాలెండర్. ఆ తర్వాత జాబ్ క్యాలెండర్సే లేవు. డిఎస్సి కోసం ఎదురు చూస్తే ఆ రోజున మెగా డిఎస్సి అని చెప్పారు. 1,00,000 మందికి మేము డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులు భర్తీ అన్నారు. అదేవిధంగా 25,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఇలాంటి లక్షల ఉద్యోగాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విస్మరించారు. అదేవిధంగా ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి తన మేనిఫెస్టోలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చారు. ఇప్పుడు 3.5 సంవత్సరాల్లో కేంద్రాన్ని అడిగింది లేదు, ప్రత్యేక హోదా తెచ్చింది లేదు, పరిశ్రమలు రాష్ట్రానికి కొత్తగా వచ్చింది లేదు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతాయి. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి యువతలో ఉంది. నిరుద్యోగం అనేటువంటిది పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరినీ అడ్రస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు ఈ విధమైనటువంటి పాదయాత్రని, ఈ విధమైనటువంటి యువతరాన్ని అడ్రస్ చేస్తూ యువగళం అనేటువంటి పేరుతో ఆయన పాదయాత్ర చేస్తున్నారు. యువతలతో పాటుగా ఎవరైతే మహిళలు కానివ్వండి, అదేవిధంగా వృత్తిదారులు కానివ్వండి, ఈ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళని అడ్రస్ చేస్తూ ఆయన వాళ్ళతో మాటా కలుపుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగలుగుతూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి అవకాశాలని యువతరానికి, అదేవిధంగా మహిళల సమస్య పరిష్కారానికి ఎలా చేయబోతున్నారనేటువంటిది ఒక దిశ చూపించేటువంటి విధంగా నారా లోకేష్ గారి పాదయాత్ర కొనసాగుతుంది. ఇప్పటి వరకు మనము ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పాదయాత్రలను కనుక గమనిస్తే 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి పాదయాత్ర చేశారు. 2004లో అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర విభజనకు ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేశారు. ఆయన కూడా అధికారంలోకి రావటం జరిగింది. అంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి దానికోసం, ప్రజల గుండె చప్పుడు తెలుసుకునే దానికోసం పాదయాత్రలు చేసినటువంటి నాయకులందరూ కూడా సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు నారా లోకేష్ గారు యువకుడుగా ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాకపోయినప్పటికీ కూడా ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలనేటువంటి దాని మీద ఆ బాధ్యతని తన భుజస్కంధాల మీద వేసుకొని నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఆయన్ని ఆదరించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ విజయానికి నారా లోకేష్ గారి పాదయాత్ర కూడా ఎంతో కొంత ఉపయుక్తం అవుతుందనేటువంటిది ఆలోచన నాకు. జనరల్గా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి నెక్స్ట్ టైం కూడా అధికారం చేపట్టడానికి యాత్రలు చేపట్టడం, బహిరంగ సభలు చేపట్టడం ఎన్నికలకు ముందు మనం చూస్తూనే ఉన్నాం. ఆర్ఎల్స్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని తెలుగుదేశం వాళ్ళు ఎవరు చెప్పరు, దాన్ని యాక్సెప్ట్ చేసే ఉద్దేశంలో కూడా ఎవరు లేరు. సో ఈ టైంలో నారా లోకేష్ గారి పాదయాత్ర ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చు? నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా లోకేష్ గారు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సమావేశాల్లో ఈ విధమైనటువంటి స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అయితే 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, అప్పటికే 60 ఏళ్ళు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2 రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు.
ఇప్పుడు 70 ఏళ్ళు దాటినటువంటి 7 పదులు దాటినటువంటి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలు అయితే చేయటం లేదు. కానీ ఆయన రోడ్ షోలు బహిరంగ సభలు రాత్రి వరకు కూడా బహిరంగ సభలు 12-1 గంట సమయంలో కూడా ఆయన బహిరంగ సభలు నిర్వహించినటువంటి సందర్భం చూసాం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక యువకుల కన్నా ఇంకా ఉత్సాహంగా ఈ రోజున సభల్లో పాల్గొంటున్నారు, సమావేశాల్లో పాల్గొంటున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, రోడ్ షోలు చేస్తున్నారు, గంటల తరబడి మాట్లాడుతున్నారు కూడా. ఆశ్చర్యకరమైన విషయం అది. గంటల తరబడి మాట్లాడుతున్నారు. ఇప్పటి యువతరాన్ని ఆకట్టుకునేటువంటి విధంగా తన ప్రసంగాలని, తన ప్రసంగ శైలిని కూడా మార్చుకున్నారు. అయితే ఈ వయసులో ఆయన పాదయాత్ర చేయటం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడిగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో తన వంతు బాధ్యతను నిర్వర్తించడం కోసం నారా లోకేష్ గారు ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నారు, యువగాళం అనేటువంటిది. కాబట్టి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం, అదేవిధంగా అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దెదించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని ఈ రోజున కూలీ చేసేటువంటి విధంగా అప్రకటిత ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్టు ఈ రోజున పాలన ఏదైతే కొనసాగుతుందో ఈ విధమైనటువంటి పాలన నుంచి ప్రజలను విముక్తులు చేయటం కోసం లోకేష్ గారు చేసేటువంటి పాదయాత్ర ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రోడ్ షో కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు నిర్వహిస్తున్నప్పుడు అంతగా రెస్పాన్స్ లేదు, రైట్? డ్రోన్ కెమెరాలు వేసి చాలా మంది ఉన్నట్టుగా వీళ్ళు ఒక గ్రాఫిక్లో మళ్ళీ చూపిస్తున్నారు అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. చూసిన వాళ్ళకు కూడా అంత స్పందన లేదేమో అని కూడా అనిపిస్తున్నట్లు కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజమేనా? చంద్రబాబు నాయుడు గారి రోడ్ షోలకి, ర్యాలీలకి పెద్ద ఎత్తున జనం వస్తున్నారండి. ఈ జనాన్ని ఇసుకేస్తే రాలనంత జనం, ర్యాలీలు కానివ్వండి, లేకపోతే ఆయన బహిరంగ సభలకు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయటం లేదండి. ఇంతమంది జనం వస్తారని వాళ్ళు బహుశా ఉత్తరాంధ్రలో అక్కడ విశాఖ రాజధాని అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసినటువంటి నేపథ్యంలో విజయనగరం, శ్రీకాకుళంలో కూడా చంద్రబాబు నాయుడు సభలు సూపర్ సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారు అని అంటే ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే డ్రోన్ కెమెరాల్లో ఏదో షూట్ చేస్తే జనాభా లేని జనాభాని ఉన్నట్టుగా చూపించడం, ఇవేంటి గ్రాఫిక్స్ కాదండి, జనాన్ని సభలో వీటిలో చూపించడం అనేటువంటి. వీళ్ళు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా, వాస్తవాలను కూడా గ్రాఫిక్స్ కింద చూపించేటువంటి. అమరావతి విషయంలో అక్కడ అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సెక్రటరేట్ ఉంది, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి 20 అంతస్తుల పైగా బిల్డింగులు కట్టినటువంటి ప్రయత్నం, అవన్నీ గ్రాఫిక్స్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. అంటే వాస్తవాలు ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారి సభలకి విపరీతమైనటువంటి జనం వస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ సభ పెట్టినా కూడా లక్షల మంది వస్తున్నారు. ఇప్పుడు యువగళానికి కూడా రోజు రోజుకి కొంచెం స్పందన పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భయం పట్టుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నట్టుగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.